దీంట్లో ఈ యొక్క 13 వాక్యములలో 7వ అధ్యాయము 10 నుంచి 23 వరకు మీరు చదవగలిగితే కొన్ని విషయాలు దీనిలో రాసి ఉన్నాయండి. ఏంటంటే పాపమును కనుగొనటం అనేది దీనిలో రాసి ఉంది. ఈ వాక్యంలో పాపాన్ని కనుగొనటము. ఏంటి పాపాన్ని కనుగొనటం అంటే, యెహోషువయు తనతో ఉన్న జనమును యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఓడిపోయారు. ఎందుకు మేము ఓడిపోయామని నెత్తి మీద ధూళి చల్లుకొని ఉపవాసం ఉండి సాయంత్రం దాకా దేవుని సన్నిధిలో కనిపెడితే, ఇదిగో మీలో యోధా గోత్రానికి సంబంధించిన కొందరు యోధా గోత్రానికి సంబంధించిన ఒకడు దోపుడు సొమ్ములో ఆస్తిని కొల్లగొట్టిన దోపుడు సొమ్ము ఉంటుంది చూడండి, దానిలో నుంచి కొంత తీసి దాచిపెట్టాడు, అందుకని మీరు ఓడిపోయారు అని దేవుడు తెలియజేశాడు. ఆ గోత్రాలన్నీ రప్పించినప్పుడు అందులో ఈ ఆకాన్ అనేవాడు పట్టుబడతాడు. దీనిలో ఆకాన్ దొరుకుతాడు, చూసుకోనండి. ఆకాన్ అనేవాడు పట్టుబడతాడు. ఈ ఆకాన్ చేసింది ఏంటి? ఆకాను పట్టుబడిన మన జప్తి మనుమడును కరిమి కుమారుడునైన ఆకాను పట్టుబడిన అని రాసి ఉంటుంది. అంటే పాపాన్ని కనుగొన్నారు. ఏంటి పాపం అంటే? దోపుడు సొమ్ములో నుంచి కొంత తీసి దాచిపెట్టాడు. అసలు దేవుడిని యెహోవా ఆ సొమ్ము అంతా కాలబెట్టేయండి దోపుడు వస్తువులని దేవుడు చెప్పుకున్నాడు. ఆ ఆజ్ఞాతిక్రమం వలన ఈ యొక్క ఆకాన్లో పాపము కనుగొన్నారు. అందుకనే ఇజ్రాయేలీలు ఆ సమయంలో ఓడిపోయినట్లుగా వాక్యంలో రాసి ఉంది. ఇది మనకి నేర్పించే విషయం ఏంటంటే, యెహోషువ ఆకాన్ను కుటుంబమును సమస్తమును ఊరు బయటికి తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపేశారు అని రాసి ఉంటుంది. అక్కడ శపితమైన వస్తువులను తెచ్చాడు, దాచుకున్నాడు అన్నట్టు. ఎక్కడ దాచాడో దాన్ని తీసుకొచ్చాడు కొందరు మనుషులు పంపిస్తే. మనమన్నైతే మనుషులను గద్దిస్తాం, కానీ వాళ్ళైతే రాళ్లతో కొట్టి చంపేశాడు. ఒక లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపినట్టుగా వాక్యం బోధిస్తుంది. బాధలోయ అనే పేరుంది. దానికి ఏమిచ్చాడంటే, వారిని బాధపరిచిన లోయ, అది వారు మరణించిన లోయ. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను అని రాసి ఉంటుంది. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు అంటే బాధలోయ. చూడండి, పాపాన్ని కనుగొన్నారు వీళ్ళు. యెహోషువయు తనతో ఉన్నవారిని గద్దించారు. ఈ దినాల్లో విశ్వాసులను గద్దిస్తే విశ్వాసాన్ని విడిచి పోతారు. గద్దిస్తే, సేవకుడు గద్దించాడు అనుకో, బాగా డబ్బు ఇచ్చే వాళ్ళని సేవకు సహాయం చేయడానికి డబ్బు ఇస్తారు చూడండి కొందరు. వాళ్ళని డబ్బు ఇస్తున్నారని వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వారిని గద్దించకుండా ఆగితే ధనం వస్తుందని చెప్పేసి వారు ధనం మానుకుంటారేమో అని చెప్పేసి గద్దించకుండా మానుకుంటే ఆ వ్యక్తి పాడైపోతాడు, సంఘం పాడైపోతుంది. సేవకుడు ఏదన్నా ఒకళ్ళ గురించి ఏదన్నా చెప్పిండు అనుకో, కోపం వచ్చేస్తుంది పాస్టర్ మీద కదండి. పాస్టర్ మీద కోపం వస్తుంది ముందు, తర్వాత సంగతి. నా గురించి అందరి ముందు చెప్తాడా అని చూసుకుంటారు. అందరి ముందు చెప్పటం కాదు, అందరూ దిద్దుబాటు కావాలని చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. పాపం చేసిన వారిని గద్దించకపోతే పోయినట్లయితే దేవుడు ఆ సంఘానికి తోడుండండి. దేవుడు రాడు.
మొన్న అవ్వాళ్ళ ఇంట్లో భోజనం చేయలే నేను. ఎందుకు చేయలేదు? నా అనారోగ్య కారణాల వల్ల చేయలే. ఇంటికి వచ్చిన తర్వాత నా ధాన్యం పెట్టుకున్నా, మటన్ పంపింది అవ్వ, ఉదయం పొడదాకా ఉంచుకున్నారు, మరుసటి దినం మొత్తం తినేసే నేనే ఆ అమ్మ కొంచెంలా. దేవునికి స్తోత్రం. కూర మంచిగా అయింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ధాన్యం పెట్టుకున్నా, దాంట్లో కొంచెం మజ్జిగ పోసా, దాంట్లో కొంత టమాటా సారు వేసా, అంతా మిక్స్డ్ చేసుకొని తాగేసా. కానీ నా ఆరోగ్యం కంట్రోల్ కాల. ఆ బ్రదర్కి చెప్పాను, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇదంతా గుంజుతుందంటే మీరు అనుకుంటారు సైతాన్ని పట్టింది చెయ్యికంటారు కదా, అదేగా మీరు చెప్పగలిగేది కాదు. అదే షుగర్ ప్రభావం చేత నరాలు వీక్ అయ్యి గ్యాస్ ఫామ్ అయ్యి మంట వస్తుంది, గ్యాస్ ఫామ్ అయ్యి అదంతా కంట్రోల్ చేయడానికి 2 గోళీలు వేసాను నిన్న ఉదయం. ఆగిపోయింది, నొప్పి ఆగిపోయింది, గుంజుడు ఆగిపోయింది. మనం అయితే ఏమంటాం, వెంటనే చెయ్యికి ఏం దెయ్యం పట్టింది అంటున్నాం కదా. శరీర వీక్నెస్ గురించి ఆలోచించాం కదండి. నేను ఎక్కడ ఆహారం తినకపోయినా, ఏ ఇంట్లో తినకపోయినా మీరు బాధపడే అవసరం లేదు. మాంసం తింటా, చికెన్ తింటా, ఆహారం లేకుండా మొక్కలే తినేస్తాం ఎదుట. చూడండి ఈసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే విషయం చెబుతున్నా, అనారోగ్యం వలన నాకు 3 రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఫైల్స్ వచ్చింది, మందుల వల్ల కంట్రోల్ అయింది. ఇప్పుడు నెల అవుతుంది అది వచ్చి. తొందరగా జాగ్రత్త పడ్డాను కనుక మందుల వల్ల కంట్రోల్ అయింది. శరీరానికి ఎలర్జీలాగా షుగర్ పెరుగుట వలన వచ్చింది. మొన్నటి రోజున కొంచెం లేటుగా ధాన్యం ఆహారము తిన్నాను కనుక వేడి పెరిగి మళ్ళీ ఎలర్జీ తయారైంది. 2 జాగల్లో వేడి ఎక్కువైంది అవుట్ వలన. షుగర్ ఒకటి, 3 ప్రభావాలు ఉన్నాయి నా యొక్క దేహం మీద. దేవునికి స్తోత్రం. అదే నిన్ను గురించి చెప్పాను అనుకో, నువ్వేమనుకుంటావు, బాధపడిపోతావు. నాకు ఏ జబ్బు ఉందని ఈయన అందరికీ చెప్పేసిండు, అంతేనా, ఈయనకేం దొరదా అంటారు కదమ్మా. తప్పేం లేదు. పలానా వ్యక్తికి వరకు అందరు పలానా వ్యక్తి వరకు అందరూ ప్రార్థన చేస్తారని చెప్పాను, అంతేనా కదా. అంతే. జీడు పడింది అన్నాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారని చెబుతాం, కానీ జీడు పడిందని ఇన్సల్ట్ అవుతారా? తప్పు కదా. ఏదన్నా ఒక పొరపాటుని నీవు బడ్జెట్ నాకు ఇస్తున్నావనో, లేదా బడ్జెట్ మీరు నాకు ఇస్తున్నారనో, నేను పొరపాటుని గద్దించకపోతే మీ జీవితంలో ఆ పొరపాటు అట్లనే కొనసాగించుకుంటారు, ఆగమైపోతారు అన్నట్టు. అందుకని యెహోషువ అలా చేయలేదు. వాళ్ళైతే రాళ్లతో కొట్టి ప్రాణాలు తీసేవాళ్ళు, తప్పు చేసిన వాళ్ళని. కొట్టి కొల్ల సొమ్ములో కొన్ని వస్తువులు తీసుకెళ్ళి దాచిపెట్టినందుకే వాళ్ళని చంపేశారు. దేవునికి అంత రోషం. నేను వాటిని, ఆ వస్తువుల్ని మీరు తీసుకోవద్దని చెప్పాను కదా, కాలబెట్టేసేయండి అన్నాను కదా అంటాడు దేవుడు. దేవుడు రోషము కలిగిన వాడు, యెహోవా రోషం కలిగిన వాడు. పాపం చేసిన వారిని గద్దించకపోతే దేవుడు ఆ సంఘానికి తోడు ఉండడో, ఇది తెలుసుకోనండి. పలుకుబడి ఉందనో, లేకపోతే గొప్పతనం ఉందనో, పదవి ఉందనో, ఉద్యోగం ఉందనో, ఇంకేదో నీకు గొప్ప మెప్పులు ఉన్నాయని గద్దించకపోతే సంఘభాగం అవుతుంది. ఆ వ్యక్తికి కూడా దేవుడు తోడు ఉండడు. పెత్తనాలు చేసేవాడిని అసలే సహించను నేనైతే. సంఘం మీద పెత్తనము, లేకపోతే పాస్టర్కి 1 లక్ష రూపాయలు ఇచ్చి పాస్టర్ని కనుక నేను చెప్పినట్టు వినాలని ఆ 1 లక్ష రూపాయలు బట్టి ఆ పాస్టర్ని వంచాలి అని అంటే, అట్లాంటి విధానాలు నా దగ్గర ఉండవు. కారణం ఏంటంటే నేను దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. నువ్వు ఇస్తే ఇవ్వు, కానుకలు లేకపోతే లేదు. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నుండి ఆహారం పొందుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన వారు ఎవరు రాలేదు, 10 మంది వచ్చారు, బల్లెవా తలుసుకోలేదు. కారణం ఏంటంటే 2-3 తీసుకునే ఉన్నారు, కనీసం ఒక 20 మంది తీసుకుంటే బల్ల ఇస్తాను. వచ్చే వారం చూద్దామని వాయిదా వేసాం. దేవునికి స్తోత్రాలు. ఈ వారం బల్ల ఇస్తాను, తీసుకోనండి. అయితే ఒకటి, గొప్ప మెప్పులను బట్టి నేను లొంగను, ధనధాన్యాలను బట్టి లొంగను. నన్నేది మెప్పించి నా మీద పెత్తనం చేయాలనుకున్నా ఒప్పుకోను. పెత్తనాలు నడవు. దేవునికి లొంగాలి, ఆశీర్వాదం పొందాలండి. లేకపోతే దెబ్బలు తింటారు. నా చేత కాదు, దేవుడు దెబ్బ కొడతాడు. అందుకని నాకు ఎవరు ధనధాన్యాలు సహకారం చేసినా మీరు దేవునికి లోబడి ఉండాల్సిందే. నాలో ఏమన్నా లోపం కనబడితే అందరి ముందు చెప్పేసేయండి, ప్రాబ్లం ఏం లేదు, నాకు ఒప్పుకుంటా.
ఏదన్నా లోపం మీరు కనిపెట్టగలిగి సాక్షి రూపంగా చెప్పేసి పాస్టర్ లేదు దోషం దొరికింది నాకు. ఆ పలగాడు అంటాడు, స్వస్థ ప్రార్థనలు నేను చేస్తుంటే ముఖం చూసి ప్రార్థన చేస్తుండే అంటాడు. నేను ముఖం చూసి ప్రార్థన చేస్తున్నానా? అరే స్వస్థత కావట్లేదని నేను బాధపడుతుంటే నువ్వేమో ముఖం చూసి ప్రార్థన చేస్తున్నాను అంటావు. నువ్వు బాగుపడాలని నేను ప్రార్థన చేస్తుంటే ముఖం చూసి అంటే నేను ప్రార్థన చేస్తున్నానండి. ఆడ శ్రీనుడు పలగాడు పిచ్చోడు. చూడండి, ఆయనకి పెళ్ళైతే లేదు, నాకైతే నా అపనమ్మకమే. కారణం ఏంటంటే అది పెళ్ళి కాకముందే డ్రింక్ చేస్తున్నాడు. వాడికేం పెళ్ళి అవుతుంది? డ్రింక్ అంటే కూల్ డ్రింక్ కాదు, సారాయి బ్రాందీ తాగుతాడట. కళ్ళు అయితే కళ్ళు తాగుతాడు. వాడికేం పెళ్ళి అయింది? ఎంక్వైరీ చేయరా? పిల్లలు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా బ్రదరా? ఎంక్వైరీ చేయరా? ఎంక్వైరీ చేసి ఎలాంటి వాడు తెలుసుకుంటాడు. కనుక దేవునికి స్తోత్రాలు. గొప్ప మెప్పులు నా దగ్గర సెలవు. ఇక్కడ నుంచి వచ్చారా? తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడటం ఆగాడేంటి అని నేను వాళ్ళతో అన్న, ఇద్దరితో, బెంజమిన్ బ్రదర్తోనూ మన కాలే బ్రదర్తో, మన మత్తయ్య బ్రదర్తో అన్నా. కాలే తెల్లవారుజామున 5 అయిపోయిందండి. నేను అట్లానే పడుకున్నాను, నాకు హెల్త్ బాగోక. తెల్లవారుజామున అలానే పడుకున్నాను. ఒక స్వరం వస్తుంది నా దగ్గరికి, లే 5 అయింది అని లేపుతుండ ఆయన వచ్చి. నేను ఆయన్ని చూడలేదు కానీ స్వరం విన్నాను. మాట్లాడుతున్నట్ట లేదన్నట్ట? దేవుడు మాట్లాడుతుండా లేదా? అంటే నా అనారోగ్యం చేత కొంత మేరకు ప్రార్థన చేయలేకపోతున్నా, అనారోగ్యం మేరకు. చూడండి, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వాక్యం. వాక్యములు చెప్పండి అంటారు, ఆ వాక్యం అవగాహన చేసుకోరు. ఈరోజు గత రాత్రి అంటే 7వ తారీఖు రాత్రి పేద సంఘాన్ని చూస్తున్నానండి. చాలా పెద్దగుంది సంఘం. అది ఏంటంటే మేకల పండుగ అన్నట్టుగా చూపిస్తుండే. ఏంది మేకల పండుగ అంటే జనవరి 1. ఇదంతా జనం వ్యాపించున్నారు, మొత్తం జనం వ్యాపించున్నారు. కళ్ళారా చూస్తున్నాను. ఆ జనవరి 1 గురించి తెలియజేయబడుతుంది. పోయిన ఆదివారం 9 మంది 10 మంది వచ్చేసరికి బల్లలేదు కదా. ఇట్లా సంఘం ఉంటే ఈ బంగ్లా కట్టుడు వేస్ట్ కదా. 10 మంది 9 మంది కొరకు ఎందుకు బంగ్లా ఇలా పూరి గుడిసి అయితే అయిపోయాయి కదా. ఆ యొక్క సంఘము నిండితే దేవునికి మంచిది, మాకు మంచిది, కట్టిన వాళ్ళకు కూడా ఆనందం ఉంటుంది. కానీ సంఘం లేకుండా బంగ్లాలు ఉంటే ఏం లాభం? ఒక మనిషి ఆత్మ ముఖ్యమా, బంగ్లా ముఖ్యమంటారా? చెప్పండి. ఆత్మే ముఖ్యం. ఈ బంగ్లా ఇక్కడనే పోతుంది, ఆత్మ అనేది పరలోకం వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 24వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 16వ వాక్యములో ఏమంటున్నాడు? కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. దోషం అంటే పాపము. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. అంటే నీ దోషం నీ బిడ్డ భరించదు, నీ బిడ్డ దోషం నువ్వు భరించవు. ఎవరు పాపం చేస్తే వాళ్ళే భరిస్తారు. ఎవరు పాపం చేస్తే వాళ్ళే భరించాలా. ఇక్కడ ప్రధానమైనది పాపం. ఎవరైనా తప్పు చేస్తే అది పాపం కిందే వస్తుంది. దైవ సేవకుడికి తెలిస్తే ఏకాంతం కానీ 2-3 మధ్య కానీ లేదా సంఘం ఎదుటి కానీ లాస్ట్కి గద్దిస్తారు పాపమును తీసివేయటానికి. కనుక దేవునికి స్తోత్రాలు. మన ఎవరు పాపం చేస్తారో వారు నాశనం అవుతారు. వాక్యం బోధిస్తుంది. ఎవరు పాపం చేస్తే వాళ్ళే నాశనం అవుతారు. తర్వాత కోరహు ఉన్నాడు. కోరహు నాశనం అయ్యాడు, కుమారులేమో కాపాడబడ్డారు, అంటే ప్రాణం కాపాడబడింది. సంఖ్యాకాండంలో 26వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10-11 వాక్యాలు ఏమంటున్నాయి? 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10-11 వాక్యాల్లో ఏమన్నాడు? ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని
భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసును. పాపం ఎవరు చేశారు? వాళ్ళని మింగివేసింది భూమి నోరు తెరిచి. 11వ వచనం. అయితే కోరహు కుమారులు సావలేదు. ఏమన్నాడు? కోరహు కుమారులు సావలేదు. నా భావం అర్థం అవుతుందా? నేను ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ప్రసంగాన్ని ఒటికి దొరకవు ఈ వాక్యాలు. ఒక అయితే బైబిల్ ఆశీర్వాదం నుంచి శిశివరి వరకు తిరిగేసుకుంటూ వాక్యాలు తయారు చేసుకోబడతాయి. కోరహు కుమారులు చావలేదు. ఎవరు పాపం చేశారు? కోరహు అని సమూహం 250 మంది అన్నాడు. వాళ్ళందరినీ భూమి మింగివేసింది. నోరు తెలుసు అని రాసి ఉంది. భూమి నోరు తెరవటం అంటే భూకంపం రావడం. నోరు తెరవటం అంటే ఏంటి? భూకంపం రావటం. ఇట్లా నెరగొట్టింది. దానిలోకి దిగిపోయారు అట్లనే సజీవంగా పాతాళాన్ని. కానీ వాక్యం బోధిస్తుంది. అయితే ఎవరు పాపం చేస్తారో వాళ్ళకే నాశనం. ఆకాను జీవితంలో ఆకాను సంతానము అతనితో ఏకీభవించారు కనుక అందరు నశించారు. ఆకాను ఆయన సంతానము వారి కుటుంబం అంతా ఆయనతో ఏకీభవించడం వలన వారందరూ నశించారు అన్నట్టు. 1 తిమోతిలో 5వ అధ్యాయము ఏం బోధిస్తుందంటే 1 తిమోతి 5వ అధ్యాయము 22వ వాక్యము. 1 తిమోతి 5వ అధ్యాయము 22వ వాక్యం. మీతో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చదివించదును కానీ చదివించాలనుకున్నాను కానీ టైము సంకుచితం అయిపోయింది కనుక చదివించుకోకుండా మానేసి 2-3 రెఫరెన్సులు చదివి వదిలేసా. త్వరపడి ఎవని మీదనైనను, ఇది వాక్యం, నేను దిగిపోతే అయితే పొరపాటు చదువుకుంటున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము. పరుల పాపములలో పాలివాడై ఉండకము. నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూసుకొనుము. పవిత్రుడిగా ఉండినట్లు చూసుకొను. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళేదో పెద్ద భక్తుల్లాగా, విశ్వాసులే పెద్ద భక్తుల్లాగా, ఎవరికైనా దెయ్యం పెట్టినా లేకపోతే ఎవరన్నా సమస్యల్లో ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా ఆ బలమైన విశ్వాసులు అనుకుంటూ, లేకపోతే విశ్వాసులైన వారు కొందరు అవివేకంగా ఉన్న సేవకులు ఇతరుల నెత్తిన ఆ సమస్యలు ఉన్న వాళ్ళ నెత్తిన చేయబెట్టి ప్రార్థన చేస్తారు. అప్పుడేం జరుగుతుందో చెప్పాలా? సమస్యలు కలిగిన వారి పాపాలు, తప్పులు, వారి యొక్క దోషాలన్నీ ఈ హస్త నిక్షేపణ వలన ఈ చేయబెట్టి ప్రార్థన చేసిన వారికి వస్తాయని వాక్యం బోధిస్తుంది. ఆ యొక్క దోషాలు చెయ్యి నెత్తిన పెట్టిన వారికి వస్తాయి. వాక్యం హస్త నిక్షేపణ గురించి చక్కగా చెప్తుంది. అక్కడ పాపమును గురించి పేర్కొంటుంది. అందుకని దయచేసి ఎవరినెత్తిన చేయబెట్టి ప్రార్థన చేయకండి. మీరు పెద్ద భక్తుల్లాగా, పెద్ద విశ్వాసులాగా, లేకపోతే బలమైన విశ్వాసులు అనుకుంటాం, లేకపోతే బలమైన మేము సేవకుండా అనుకుంటాం. లేనిపోని పరులు పాపాలు ఎందుకు పాలువారు అవుతారు అంటున్నాడు వాక్యంలో. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. కనుక పాపము విషయం దేవుడికి సహనం లేదు. పాపాన్ని చూసి ఊరుకోడు, సహించడు. సేవకుల పాపమైనా శిక్ష పడుతుంది, విశ్వాసుల పాపమైనా శిక్ష పడుతుంది. విశ్వాసులు పాపం చేయరు, తప్పు చేయరు అనలేను. సేవకులు కూడా ఏ దోషం చేయకుండా బ్రతుకుతున్నారని అనలేను. కొందరు సేవకులు అయితే పూరా దొంగలే, మీకు తెలియదు ఆ విషయం. అందుకని వానికి విస్తారమైన బిల్డింగులు, ఆస్తులు, కార్లు వచ్చి వాని ఇంటి మీద ఉంటాయి. కారణం ఏంటి? అన్నీ అబద్ధాలే. డబ్బు కొరకు ఎక్కడెక్కడో విశ్వాసాలు ఏడవటం, అబద్ధాలు చెప్పటం, లేకపోతే ఇంకో చోట వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తే వాళ్ళతో అపరాధాలు, తప్పులు, అబద్ధాలు మాట్లాడటం వలన ఆ పాప దోషం వలన ఆ ఆస్తులు వస్తున్నాయి. మోసం. అది దేవుడి దీవెన కాదు. అది దేవుడి దీవెన కాదు. అది దేవుని దీవెన ఎట్టుంటుందంటే క్రమక్రమంగా పెరుగుతుంది, కొంచెం కొంచెంగా. అది స్థిరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అది కదలదో చెదరదో దేవుడిచ్చేది. కనుక దేవునికి స్తోత్రములు. ఆకాను అహంకారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాను అహంకారి. గర్విష్ఠులైన వారు పాపం చేస్తారు. నువ్వెంత పో,
నీ నీ బోధ ఎంత, నువ్వెంత, నీ బతుకెంత. వాక్యాన్ని లక్ష్య పెట్టరు. వాక్యాన్ని లక్ష్య పెట్టుకోకుండా అహంకారంతో ఉంటారు చూడండి, గర్వంతో. వాళ్ళు దెబ్బతింటారు. వాక్యం లక్ష్య పెట్టిన వారు దెబ్బతింటారు. అహంకారం పనికిరాదు. ఏమి లేని ఇస్తరేం ఎగిరెగిరి పడుతుంది, అన్నీ కలిగిందా అణిగిమణిగి ఉంటుంది. ఈ అహంకారము ఉన్నవాళ్ళు కళ్ళెదుట ధనంగారం పడినప్పుడు ఎగురుతుంటారు. అదంతా పోయిన తర్వాత వెతుకులాడుకుంటారు ధనం కొరకు. అందుకని అహంకారం పనిచేయదు, కాపాడుకోనాలి. కొందరికి కొన్ని సీజన్లో కొన్ని పరిస్థితుల్లో ధనము ఇంటి ముందుకు వస్తుంది, డబ్బులు వస్తాయి, విస్తారంగా వస్తాయి. వాటిని బట్టి అహంకారం లేకుండా సాధుత్వం వహించి, అంటే తగ్గించుకొని ఆ ధనాన్ని పొదుపు చేసుకోవడం మంచిది. పొదుపు దాన్ని విచ్చలవిడిగా వాడి దాన్ని ఆ ధనాన్ని విచ్చలవిడిగా వాడి ఉన్నప్పుడే ఎగురుతుంటారు, లేనప్పుడేమో దరిద్రంతో ఎతుక్కుంటుంటారు. తప్పది. అసలు అహంకారం తీసేసుకుంటే ధనం వచ్చినప్పుడు, ఆస్తులు వచ్చినప్పుడు ఆ లోబడి తగ్గింపు జీవితం ఉంటే అది నిలబడుతుంది కదా. అహంకారుల దగ్గర ధనం ఉండదో, వెళ్ళిపోతుంది. రెక్కలు వస్తాయి, వెళ్ళిపోతుంది అని బైబిల్ చెప్తుంది. నేను ఈ వాక్యం నీకు ఎందుకు చెప్తున్నాను? వాక్యం బైబిల్లోంచి తీసి చెప్తున్నాను. గర్విష్ఠులు సర్వనాశనం అవుతారు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, సామెతలో ఉంటుంది ఆ పదం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. చూడండి, దేవునికి విరోధముగా పాపం చేశాడండి ఈ ఆకాను అని ఆకాను దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా నడిచాడు. అందుకని నాశనం అయ్యాడు. కనుక అగ్నికి ఆహుతి అయ్యాడని బైబిల్ చెబుతుంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 27వ వచనంలో, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం తీయండి, ముగిస్తా. 27వ వచనం 10వ అధ్యాయము హెబ్రీలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. పాపం చేసిన వారు, విశ్వాసులు కానీ సేవకులు కానీ, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు అని వాక్యం బోధిస్తుంది. అంటే మధ్యలో క్షమాపణ పొందవచ్చు, అంటే క్షమాపణ పొందవచ్చు దేవుని సన్నిధిలో. దావీదులాగా ఏడ్చి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందవచ్చు. మరలా అట్టి క్రియను జరిగించకుండా జాగ్రత్త పడాలి. శపితమైన సొమ్మును చూసుట అనేది దేనికి వస్తుందంటే, శపించిన సొమ్ము, దేవుడు కొంత సొమ్మును శపించాడు అక్కడ. దాన్ని చూసుట, దాన్ని ఆశించుట అంటే శరీరాశి కింద వస్తుంది. చూడటమేమో నేత్రాశి కింద వస్తుంది, ఆశించటం ఏమో శరీరాశి కింద వస్తుంది. జీవపడంబము అనేది ఇంకోటి ఉంది. డంబంగా బతుకుతారు చూడండి, వాళ్ళకి జీవోడంబం అంటారు. డాంబికంగా తన పదవి చూసుకునో, లేకపోతే తన ఉద్యోగం చూసుకునో, తన వ్యాపారం చూసుకునో, లేక తన బిల్డింగులు చూసుకునో, తన కారును చూసుకునో, తన ఒళ్ళు చూసుకునో, తన జీవితాన్ని తను చూసుకొని, తన జీవితంలో తనకు కలిగే ప్రతి విధమైన సొత్తును చూసుకొని కొందరు డాంబికంగా ప్రవర్తిస్తుంటారు ఇతరుల ఏళ్ళ. ఈ మూడు దేని కింద వస్తున్నాయి అంటే, శపిత సొమ్మును చూసుట అనే శబ్దం కింద వస్తున్నాయి. ఆ ఇజ్రాయిల్కి చెప్పాడు, ఈ యొక్క హాయి పట్టణంలో దొరికింది ఏది కూడా తీసుకుపోవద్దు, ఎరికోలో ఉన్నది ఏది వద్దు, అంతా కాలబెట్టేసేయండి అన్నాడు. అదంతా శపితమైనది, కాలబెట్టేసేయండి అన్నాడు దేవుడైన యెహోవా. వీళ్ళు ఏం చేశారు? కాలబెట్టేయమంటే, వీళ్ళు ఆకాన్ అనేవాడు అందులో కొన్ని వస్తువులు తెచ్చి డేరా కింద భూమిలో పాతేశాడు. అందుకని ఇజ్రాయిల్ ఓడిపోయినట్టుగా, ఆజ్ఞను అతిక్రమించడం వలన ఓడిపోయినట్టుగా ఉంటుంది. ఓటమికి కారణం పాపం. ఓడిపోవడానికి కారణం పాపం. నీ జీవితంలో ఏదైనా అపజయం పాలయ్యేవానికి ఎక్కడన్నా వయసు పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, మధ్య వయస్కులు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, ఎవరైనా ఈ తెలివి పొందిన వాళ్ళంతా, జ్ఞానం పొందిన వాళ్ళంతా ఓటమి పాలయ్యాను నా బ్రతుకులో అనుకుంటే ఎక్కడో తప్పు ఉంది. ఆ తప్పును సరిచేసుకొని
దేవుని క్షమాపణ అడిగితే మళ్ళా జై జీవితం వస్తుందండి. యేసుక్రీస్తుని బట్టి వస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము వలన వస్తుంది మళ్ళా జయ జీవితం. అయితే చూడండి, మన 24 యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24, 26 వాక్యాలు చూడండి. ఇప్పుడు 7 నుంచి 7వ అధ్యాయము 10 నుంచి 23 వరకు కొన్ని ఆబ్జెక్టులు, అయితే సబ్జెక్టులు కూడా. అయితే ఇక్కడ 24, 26 వచనాలు చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 24, 26 వచనాలు. యెహోషువను ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. 26 వరకు. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిస్థితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో సాగుగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిశిత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద గొప్పగా వేసిరి. అది నేతి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచినవాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఈ సంఖ్యాకాండంలో 25:11 వచనంలో భ్రష్టులు చచ్చినప్పుడు దేవుని కోపము మళ్ళినది అని రాయబడింది. సంఖ్యాకాండము 25:11 వచనం. భ్రష్టత్వం సంభవించినప్పుడు 5:11 వచనంలో వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. ఇక్కడ గమనించండి, ఇంకొక వాక్యంతో ముగిస్తాను. దేవుడు ఓర్వలేనిది మానవుడు ఓర్వలేకుండా ఉండాలి. అప్పుడు దేవుని కోపం మళ్ళీపోతుంది. దేవుడు సహించలేనిది ఏ మనుషుడైతే సహించలేడో దేవుని గుణం కలిగిన వ్యక్తి, ఈ వ్యక్తిని బట్టి దేవుని కోపము మళ్ళుతుంది అని రాయబడింది. అక్కడ అన్య స్త్రీతో పాపము జరుగుట వలన మిద్యాను స్త్రీతో ఒక ఇశ్రాయేలీనికి వాడిని ఫీనెహాసు ఈటతో పొడి చేశాడు. అంటే ఈ యొక్క ఇశ్రాయేలీని ఆ స్త్రీని ఇద్దరిని పొడి చేశాడు. ఈ బాగా అర్థమవుతుందా? ఇప్పుడు చదివే వచనం పూర్తిగా చదవట్ల, టైం క్లోజ్ అవుతుంది కనుక. ఒక స్త్రీని ఇశ్రాయేలీయుడు అన్య స్త్రీని పట్టుకొచ్చాడు. ఇశ్రాయేలీల మధ్య పాపం జరుగుతుంది. ఫీనెహాస్ అనేవాడు వాళ్ళిద్దరిని పొడిచిపడేశాడు. ఇది సంఘటన. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? వ్యభిచారమును దేవుడు సహించడు. వేశ్యలాగా స్త్రీ ప్రవర్తిస్తే ఒకడు పెళ్ళము, దాన్ని దేవుడు సహించడు. నా మాట అర్థమైందా? దేవుడు సహించని పాపం ఏంటి? వేరే వారి భార్య మరొక పురుషుడు, వేరే పెళ్ళం కలిగిన పురుషుడితో ఎక్కడన్నా పాపము చేస్తుంటే దానిని దేవుడు సహించడు. రోషం. ఎవరికి రోషం? మనిషికి కాదు, దేవునికే రోషం. అందుకని వాళ్ళని పొడిచిపడేయాలన్నాడు. ఏమన్నాడు? వాళ్ళు బతకూడదుగా. అది ధర్మశాస్త్రం యొక్క కట్టడి.
మీకు తెలియదు. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది కనుక నా ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడతానంటే ఆడు, నరకం తప్పదు. ఎక్కడైనా దోషం జరిగిందనుకో, యేసుప్రభు దగ్గర మోకాళ్ళ మీద ఉండి క్షమించమని అడిగితే పర్వాలేదు. క్షమించబడకోకుండా అట్లానే కొనసాగితే దేవుడు సహించుడు. ఒకవేళ ఇక్కడ ప్రభువును యేసుక్రీస్తు ప్రభువుల వారిని బట్టి ఏదన్నా దేవుడు సహనం కలిగి ఉండవచ్చునేమో, కానీ నరకమైతే తప్పదు. సబ్జెక్ట్ చూడండి, ఆకాన్ని క్షమించలేదు, చంపేశారు ఇజ్రాయేల్ అంతా కలిసి. కోరహను క్షమించలేదు, కోరహు కూడా నాశనమయ్యాడు భూమిని ఎర్రగొట్టు వలన. మన ఇక్కడ ఇజ్రాయేలీడు ఒకడు మన మిద్యాను స్త్రీతో పాపం జరిగించడం వలన ఫీనెహాసు ఓర్చుకొనలేక వాళ్ళ పాపం విషయంలో వాళ్ళిద్దరిని చంపేశాడు. దాన్ని దేవుడు మెచ్చుకున్నాడు అట్లాంటి పరిస్థితిని బట్టి. అందుకని పాపము ఏదైనా సరే దేవునికి సహనము లేదు. అర్థమైందా? ఆకాను మరణించగా ఇజ్రాయిల్లకు జయం వచ్చిందండి. అతల్య సావగా దేశం నెమ్మది పొందింది. మన సంఘంలో పాపము నిర్మూలమైతే సంఘం బాగుపడుతుంది, సంఘం దీవెన పొందుద్ది. హోషేయ 2వ అధ్యాయం 15వ వాక్యం ముగిస్తా. సంఘం లేదని ఎక్కడైనా పాపం ఉందనుకో దాన్ని నిర్మూలించాలి. నిర్మూలించకపోతే సంఘం ఆగమైపోద్ది ఆ పులిపిండి చేత. హోషేయ అనే ఒక గ్రంథం, చిన్న ప్రవక్తల గ్రంథం ఉంటుంది బైబిల్లో. పాపము దేవుడు ఓర్వలేకున్నాడు. విజయవాడ మీద వరదొచ్చి పడిపోయింది, వాయినాడు పైన వరదొచ్చి పడింది, ఎంతమంది చచ్చిపోయారు. మీకు అసలు రహస్యాలు తెలియదు, కానీ నేను వాళ్ళందరూ ఆ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలని కోరుతున్నా. భౌతికంగా ప్రాణం కాపాడబడాలి, తర్వాత వాళ్ళందరూ దేవుని రక్షణ పొంది పరలోకానికి రావాలని ఆశిస్తున్నా. నేను శాలేము రాజు గారు వాళ్ళ అన్నం పెడుతున్నారు, వాళ్ళకి ఇంత లోతులో పోయి అన్నం పెడుతున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు పెడతారు, దేవునికి స్తోత్రాలు, తప్పేం కాదు. కానీ ఈ వరదలకి కారణం ఏంటంటే పాపము. నేను చెప్పేది మీకు అర్థం కాదు. అక్కడ సైనా డ్యామ్ పగిలిపోయిందనుకో ఇండియా అంతా మునిగిపోద్ది. మీకు అది అర్థం కావాలా? సైనా డ్యామ్ పెద్ద డ్యామ్ కట్టిండండి, నీళ్ళు ఉన్నాయండి. అది ఎక్కడన్నా గండిపడిందనుకో ఇండియా అంతా మునిగిపోద్ది నీళ్ళలో. ఎంతమంది బతికేది ఎంతమంది వచ్చేది తెలియదు. దేవుడు ప్రకృతిలో ఉన్న కొన్ని అంశాలను వాడుకుంటాడు పాపాన్ని నాశనం చేయటానికి. భూమిని ఎర్రగొట్టడం ప్రకృతి వైపరీత్యం కింద వస్తుంది. మన భూకంపం వచ్చుట, మన తుఫాన్లు వచ్చి మనుషుల్ని లేపేయట, అదంతా మన ఇంద్రధనుసులో పెట్టి కొడుతున్నాడు ఆయన. ఇంద్రధనుస్సు అన్నాడు చూడండి, ధనుసు పడింది నిన్న చూసా. అది రౌండ్గా ఉంటుంది, ఎటంటే అటే వదిలిపెడుతుంటాడు దేవుడు. ఎందుకు? పాపాన్ని సహించలేక, పాపమును దేవుడు సహించలేక నీళ్ళని, భూమిని, వాయువుని వదిలేస్తాడు. ఆయన వచ్చి ప్రత్యేకంగా వచ్చి బాగు తీసుకొని పాడవడం, బల్యాలతో కొట్టడం, గన్నులతో కొట్టి చంపేయడు, బాంబులు వేయడు. దేవుడు ఎందుకు వస్తాడండి? ఆయన అంటాడు, మీ పాపం వలన మీరు నాశనం అవుతున్నారు. ఆ ప్రకృతి మీ మీద లేస్తుంది, ఆకాశం మీ తప్పులను బయలుపరుస్తుంది, భూమి మీ పైకి లేస్తుంది, నీళ్లు మీ పైకి లేస్తాయి. దేని చేతనంటే ఇక్కడ మిద్యాను స్త్రీ ఒక ఇజ్రాయేలీతో వ్యభిచారం చేస్తుంది చూడు, అట్లాంటి పాపం చేత అని వాక్యం బోధిస్తుందండి. ఎట్లాంటి పాపం అర్థం కాల పాపముల గురించి? పాపమును దేవుడు సహించుడు. నువ్వు ఎప్పుడైతే పాపమును సహించుకోకుండా జీవిస్తావో, సహనం ఉండకూడదు. పాపమును చూసినప్పుడు ఆ పాపాన్ని లేపేయాల అక్కడి నుంచి, లేకపోతే ఆ గల్లీ అంతా ఆగమవుతుంది. అందుకని సంఘాల్లో కూడా ఎవరైనా పాపం చేస్తుంటే, నాయన నువ్వు చర్చికి రాకపోయినా పర్వాలేదు, లోకంలో కలిసిపోయినా అని చెప్పాలా. అయితే దేవుడు సహించిన పాపం ఏదైతే ఉంటుందో దానిని నువ్వు సహించలేని ఎడల నిన్ను మెచ్చుకుంటాడు దేవుడు, నీకు దీవెనిస్తాడు. పాపమును దేవుడు సహించట్లేదు, గవర్నమెంట్ కూడా సహించదు, లా సహించదు. 10 మంది కళ్ళ ముందు పాపం పడిందనుకో వాళ్ళకు కూడా సహనం ఉండదు. పాపమును చూడగానే కొట్టాలనిపిస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది. కనుక దేవునికి స్తోత్రములు. ఈ వాక్యం ఒక్కటి చదివి ముగించేద్దాం.
హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యం అండి. ఈ 15వ వాక్యంలో నీ మనస్సాక్షి ఇది పాపమని చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనస్సాక్షి చెప్తూ ఉంటుంది పాపము అంటే ఇది. మేము ప్రత్యేకంగా బోధించాలని కాదు, వాక్యంలో ఇలా ఉందని చూపిస్తున్నాను. మన మనస్సాక్షి పాపమును గురించి ఇది తప్పు అని మనస్సాక్షి లోపల ఎవరికి తెలియజేస్తుంది ఆలోచనల్లో, ఇది తప్పని. దాన్ని నువ్వు చేయకుండా ఉండాలి. 15వ వాక్యంలో ఏమన్నాడు? అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు ఏదో చేస్తాను మేలు అంటున్నాడు. ఎవరికంటే తన మాట వినిన జనాలకని చెప్పుకునవచ్చు, దేశం కానీ జనం కానీ. దేవునికి